బోట్ నెక్ విత్ వాటర్ డ్రాప్తో నెక్ అనేది చూపిస్తున్నాను. దానికోసమే బక్రమ్ తీసుకున్నాను. ఫ్యూజింగ్ పేపర్ అయినా సరే తీసుకోవచ్చు. ఫోల్డింగ్ సైడ్ నుంచి నెక్ విడ్త్ 4 ఇంచులకు పెట్టుకున్నాను. అదేవిధంగా నెక్ లెంత్ కూడా నేను 4 ఇంచు పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి సేమ్ నెక్ అనేది తీసుకుంటున్నాను. 4 ఇంచులే. మీరు 4.5 వరకు కూడా తీసుకోవచ్చు. ఫ్యూజింగ్ పేపర్ వేస్తున్నాం కాబట్టి 4.5 వరకు తీసుకోవచ్చు. తర్వాత బోట్ షేప్ అనేది వేసుకున్నాను. తర్వాత దానికంటే 30 ఇంచు లేకపోతే 1/2 ఇంచు మాత్రమే ఎక్స్ట్రాగా అనేది తీసుకోవాలి. తర్వాత ఇలా మార్కు వేసుకొని అంతవరకు మనం అనేది వేసుకున్న మార్కు ప్రకారంగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ను కూడా రెడీ చేసుకోవాలి. ఈ నెక్ని ఈ యొక్క సెంటర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంచుకుంటూ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 నెక్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు సెంటర్లో కట్ చేసుకున్నప్పుడు మనకు కట్ పీస్ మిగిలింది కదా, ఆ కట్ పీస్లో వాటర్ డ్రాప్ అనేది కట్ చేద్దాం. పై సైడ్ నుంచి 1/2 ఇంచు వదులుకొని నెక్ 4 ఇంచు కదా, పూర్తి నెక్ వచ్చేసి 6.5కు మార్కింగ్ వేసుకున్నాము. అంటే సెంటర్లో మనకు 2.5కు ఆ డిజైన్ అనేది వస్తుంది. డిజైన్కి అటు ఇటు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. సెంటర్లో ఒక 1/2 ఇంచుకి ఇలా ఈ మోడల్ అనేది వేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు నుంచి కూడా 1/2 ఇంచుతో ఇలా ఇక్కడికి కలుపుకోవాలి. తర్వాత ఈ యొక్క పీస్ని కూడా కట్ చేసుకోవాలి. కుట్టే విధానం కొంచెం డిఫరెంట్గా చాలా ఈజీగా కూడా చూపిస్తున్నాను. లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. తర్వాత ఏదైనా క్లాత్కి వీటిని అనేది పేస్టింగ్ చేసుకోవాలి, నెక్ని ఈ యొక్క వాటర్ డ్రాప్ని. తర్వాత మనము ఫ్రంట్ పీస్ అనేది తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్ని నేను క్లాత్కి అంటించుకున్నాను. సైడ్స్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడు ఫేస్ సైడ్కు పై సైడ్ నుంచి కరెక్ట్గా సెంటర్కు క్రీజ్ వచ్చేటట్టుగా ఐరన్ చేసుకున్నాను. ఈ క్రీజ్ని ఇలా నెక్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంచుకొని, మీరు కావాలంటే సెంటర్కి ఒక స్టిచ్ వేసుకుని లేకపోతే పిన్అప్ చేసుకున్నా సరిపోతుంది. నేను పిన్ చేసుకున్నాను. బక్రమ్ని అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. స్టిచ్ కట్ కాకుండా చూసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది కదా, దీనికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్ని కొంచెం పైకి ఈ విధంగా అనుకుంటూ సెంటర్కి ఇక్కడ మనకు క్రీజ్ అనేది వచ్చింది కదా, దీనికి కూడా క్రీజ్ ఈ విధంగా వచ్చేటట్టుగా ఇలా అనుకొని, తర్వాత కరెక్ట్గా నెక్ ఇలా అనుకున్నప్పుడు ఈ పీస్ని ఇక్కడ పెట్టుకుంటే దీనికి ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ మాత్రమే అక్కడ వచ్చేటట్టుగా చూసుకోవాలి. మరి కిందికి కాకుండా మరి పైకి కాకుండా ఆ కొంచెం దానికి టచ్ అయ్యేటట్టుగా చూసుకొని ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల సెంటర్లో మనకనేది కట్టు రాదు, బటన్ కూడా అవసరం ఉండదు. తర్వాత కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. అక్కడక్కడ కట్స్ ఇచ్చుకోండి. తర్వాత దీనిని లోపలికి తిప్పుకోవాలి. ఇలా లోపలికి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ నెక్ ఉంది కదా, ఆ నెక్ని ఈ విధంగా అనుకుంటూ నెక్ పైనకి స్టిచ్ రావాలి. బాడీ మీదకి రాకుండా నెక్ పైనకి వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని మొత్తం లోపల సైడ్కి ఇలా తిప్పుకుంటూ ఫుట్ మార్జింగ్ ఎంతైతే మనకు గ్యాప్ ఇస్తుందో ఆ గ్యాప్ ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ నెక్ వరకు స్టిచ్ వేసుకొని తర్వాత ఈ యొక్క ప్యాటర్న్కి కూడా అదే గ్యాప్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మీకు కావాలంటే బటన్ వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బ్యాక్ మాత్రము సింపుల్గా నెక్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.